హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీతో మీ ముందున్నాను. ఇది తెలంగాణలో పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి తప్పకుండా వాడతారు. చాలా చాలా ఇష్టపడతారనమాట ఈ స్వీట్ని. ఇది వచ్చేసి డబల్ కా మీఠా అని పిలుస్తారు. దీన్ని బ్రెడ్ హల్వా అని కూడా అంటారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా, పిల్లలకి ఊరికే ఐస్ క్రీమ్ అలా తినాలనిపిస్తూ ఉంటుంది. కానీ అది హెల్త్కి మంచిది కాదు కదా, అందుకని మనం ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పిల్లలకు సర్వ్ చేస్తే తినేటప్పుడల్లా అట్లా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ ఐస్ క్రీమ్ని మరిపించేలా చేస్తుందన్నమాట ఈ బ్రెడ్ హల్వా. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను. ఈ మిల్క్ బ్రెడ్ వచ్చేసి నేను ప్యాకెట్ మొత్తం వాడుతున్నాను. దీంట్లో శాండ్విచ్ బ్రెడ్ కూడా ఉంటుంది, అది కాదండి, ఓన్లీ మిల్క్ బ్రెడ్ని తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ నేను ఎడ్జెస్ని కట్ చేసుకుంటున్నాను. చాలామంది ఎడ్జెస్ గట్టిగా ఉంటాయి కదా, ఇష్టపడరు. ఆ విధంగా కాకుండా మనం ఎడ్జెస్తో చేస్తేనే బాగుంటుంది. ఇష్టపడని వాళ్ళ కోసం మీరు ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చని నేను జస్ట్ చూపిస్తున్నాను మీకు. దీన్ని ఏంటంటే మనం కట్ చేసేటప్పుడు ఈవెన్గా రాదండి, ఎడ్జెస్ కనుక కట్ చేస్తే. ఇక్కడ నేను 2 రకాలుగా తీసుకున్నాను. అలానే ఈ ఎడ్జెస్ని కట్ చేసాం కదా, మనం ఈ ఎడ్జెస్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి అని అనుకుంటున్నారేమో. ఏమీ వేస్ట్ అవ్వండి. వీటిని బ్రెడ్ క్రమ్స్ చేసుకోవచ్చు. దానివల్ల మనం కొన్ని స్నాక్స్లోకి వాడుకోవడానికి, అంటే బైండింగ్ ఏజెంట్గా వాడుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇక్కడ నేను ఒక ప్యాన్ని తీసుకున్నాను. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇది ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అండి. నేను విజయ కుకింగ్ బటర్తో నెయ్యిని తయారు చేసుకుంటాను ఇంట్లోనే. ఇక్కడ నేను కొంచెం నెయ్యిని వేసాను. నెక్స్ట్ ఈ పప్పులు ఇవన్నీ కూడా వేయించుకుందాము. జీడిపప్పులు ఇవి ఏంటంటే మనం నలగొట్టకుండా, అంటే ముక్కలుగా కట్ చేయకుండానే మనం పప్పులుగానే వేయించుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనం కొన్ని పప్పులు కొంచెం పెద్దగా ఉంటాయి, కొన్ని చిన్నగా ఉంటాయి, ఈవెన్గా ఉండవు కదా. అలాంటప్పుడు కొన్ని త్వరగా వేగిపోతాయి, కొన్ని వేగనే వేగవు. అలా కాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా పప్పుల్లానే వేయించుకోవాలి. గుండ్లుగానే వేయించుకున్న తర్వాత వీటిని మనం కట్ చేసుకోవడం కానీ, లేదంటే మిక్సీ పట్టుకోవడం కానీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ కాబట్టి ఒక ప్యాకెట్ తీసుకున్నాను కదా, అందుకని నేను ఇక్కడ ఒక ప్యాకెట్ పాలు కూడా తీసుకున్నాను. 1/2 లీటర్ ప్యాకెట్ అనమాట ఇది. విజయ గోల్డ్ పాలండి, అంటే చిక్కగా ఉంటాయి కదా, అందుకని అడుగంటకుండా కలుపుకుంటూ ఉన్నాను. ఇక్కడ పాలు మనకు ఒక పొంగొచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని పాలను మరిగించుకోవాలి. మీరు పాలు వద్దు అనుకుంటే షుగర్ సిరప్తోనైనా చేసుకోవచ్చు. ఇక్కడ నేను పాలను కూడా యూజ్ చేస్తున్నాను. ఈ పాలు మనకి టోన్డ్ మిల్క్ తీసుకున్నారనుకోండి, కాసేపు మరిగించడం వల్ల పాలు చిక్కబడిపోతాయి. ఇప్పుడు నేను కొంచెం నెయ్యిని వేసుకొని మిగిలిన బ్రెడ్, ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ అనమాట. పాలు సిమ్లో పెట్టాం కదా, ఇక మనం బ్రెడ్ని వేయించుకుందాము. ఇక్కడ నేను హెల్దీ వెర్షన్ చూపిస్తున్నాను నేను మీకు. ఇక్కడ ఒక స్పూను నెయ్యిని వేశాను నేను. చాలామంది డైటింగ్లో ఉంటారు కదా, ఈ బ్రెడ్ అనేది క్యాలరీస్, అలానే నెయ్యి, స్వీటు ఇదంతా క్యాలరీస్ అనుకుంటూ ఉంటారు. కానీ మనుషులం కదా, ఏదో ఒక టైంలో మనకి స్వీట్ తినాలనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఈ విధంగా లైట్గా షాడో ఫ్రై చేసుకొని కనుక మీరు స్వీట్ని తయారు చేసుకుంటే తినొచ్చు అనమాట. మీకు కూడా తిన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనం వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మంచిగా రెడ్గా రోస్ట్ అయ్యేలాగా చూసుకోవాలి, లేదంటే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, హెల్దీ వర్షన్లో చేసుకోవాలని అనుకునే వాళ్ళ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఇది సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఈ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం ఎక్కువగా తీసుకొని మనం ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఎందుకు అనంటే ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్గా డీప్ ఫ్రై అవ్వడానికి నేను కొంచెం ఆయిల్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆయిల్ వేసుకొని కొంచెం మాత్రమే నెయ్యిని వేసుకున్నాను. ఎందుకు అనంటే మనం అచ్చంగా నెయ్యిలో గనుక వేయించాలంటే నెయ్యి ఎక్కువగా పడుతుంది. అలానే మనకి నెయ్యి మాడిపోయే అవకాశం కూడా ఉంటుంది, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. అలా కాకుండా ఉండాలంటే మీరు ఈ విధంగా, ఇక్కడ నేను ఒక 5-6 స్పూన్ల ఆయిల్ని తీసుకున్నాను. తర్వాత దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యిని వేసుకున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మనకి స్వీట్ అనేది నెయ్యి ఫ్లేవర్ వస్తుందండి. స్వీట్ షాపుల్లో మ్యాక్సిమం ఇలానే చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను కూడా అదే టిప్ని ఫాలో అయ్యాను అనమాట. చాలా బాగా వచ్చింది. మీరు కూడా కావాలంటే ఈ విధంగా ట్రై చేసి చూడండి. గులాబ్ జామ్స్ చేసుకున్న ఈ విధంగా ఏదైనా ఫ్రై చేస్తూ ఉంటే మనకి నెయ్యి ఫ్లేవర్ కావాలంటే కొంచెం నెయ్యితో కూడా మంచి నెయ్యి ఫ్లేవర్ని తీసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, నేను ఆయిల్ కొంచెంగానే వేసుకున్నాను. అలానే వెంటనే వీటిని తిప్పేస్తున్నాను, ఎందుకంటే ఈ బ్రెడ్ ముక్కలు ఆయిల్ని త్వరగా పీల్చేసుకుంటాయి. అలాంటప్పుడు ఒక సైడ్ మనకి ఆయిల్ పీల్చుకుంటుంది, ఇంకో సైడ్ పీల్చుకోదు. అందుకని నేను ఫాస్ట్గా టర్న్ చేసుకుంటున్నాను. అలానే ఇక్కడ ఫ్లేమ్ని కూడా హైలో పెట్టుకున్నాను. దీనివల్ల ఏంటంటే త్వరగా వేగిపోతాయి, అలానే క్రిస్పీగా ఉంటాయి. లేదు మనం సిమ్లో గినక పెట్టి వేయించాలి అని అంటే మనకి అది ఎక్కువ ఆయిల్ని పీల్చుకొని వేగడానికి కూడా చాలా టైం పడుతుంది. లేదంటే మీడియం ఫ్లేమ్లో కానీ, లేదు అంటే హైలో కానీ పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. మాడిపోకుండా చూసుకోండి.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పాలు మరుగుతూ ఉన్నాయి కదా, వీటిల్లోకి నట్స్ వేద్దామని చెప్పేసి ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాను. ఇవి కొంచెం గార్నిష్ కోసం సన్నగా కట్ చేసుకున్నాను, కొన్నేమో మిక్సీలో పట్టాను. ఇది మిక్సీలో పట్టుకోకపోయినా మీరు మామూలుగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పొడిలాగా చేయడం వల్ల ఏంటంటే మనకి నట్స్ అనేవి పిల్లలు తీసి పారేయడానికి కుదరదు, తప్పకుండా వాళ్ళు కూడా తింటారు. అందుకోసం నేను ఈ విధంగా చేస్తూ ఉన్నాను. అలానే మనం ఇక్కడ పాలల్లో నట్స్ని ఉడికించడం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది పాలకు కూడా. ఇక్కడ ఇక నేను ఫైనల్గా ఇలాచీ పౌడర్ వేద్దామని చెప్పేసి ఇలాచీలు తీసుకున్నాను. ఇవి కొన్ని 1, 2 ఉన్నప్పుడు నలగొట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది, అందుకని నేను ఇక్కడ కొంచెం షుగర్ని యాడ్ చేశాను. దీనివల్ల మనకి త్వరగా నలిగిపోతుంది, ఇలాచీ అనేది మెత్తటి పొడైపోతుంది. దీన్ని మనం పాలల్లో వేసుకుందాము. ఇది ఫైనల్గా పాలు మరిగిపోయిన తర్వాత మనం ఫైనల్గా వేసుకోవాలి. లేదు అంటే మనకి ఈ ఫ్లేవర్ అనేది అంటే మంచి స్మెల్ అనేది పోతుంది. మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసుకొని కనుక మనం చేసుకున్నామనుకోండి, మరిగించుకున్నామనుకోండి, ఆ ఫ్లేవర్ అనేది మిస్ అవుతుంది. అందుకని ఇక్కడ నేను ఫైనల్గా వేశాను, అలా కొంచెం సేపు మరిగించాను. ఇక్కడ మనం బ్రెడ్లు కూడా వేయించేసుకున్నాం కాబట్టి ఇక షుగర్ సిరప్ మాత్రం తయారు చేసుకుందాము. మీరు పాలు వద్దు అనుకుంటే అచ్చంగా షుగర్ సిరప్తోనే చేసుకోవచ్చు. లేదు అంటే పాలల్లో మీరు కండెన్స్డ్ మిల్క్ కలుపుకొని కూడా ఆ పాలల్లో ఈ వేయించిన బ్రెడ్లను ఉడికించుకున్నా కూడా డబుల్ కా మీఠా రెడీ అవుతుంది. ఇక్కడైతే నేను షుగర్ తీసుకున్నాను, 1 కప్పు షుగర్ తీసుకున్నాను. అలానే ఇక్కడ నేను 1 కప్పు వాటర్ కూడా తీసుకొని మరిగిస్తున్నాను. ఇక్కడ మనకి పాకం రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, అందుకని ఇక్కడ ఓన్లీ మనం షుగర్ని కరిగించుకోవడం మాత్రమే చేస్తున్నాము. ఇక్కడ నేను ఫుడ్ కలర్ కోసం బీట్రూట్ని వేశాను. మీరు ఇక్కడ ఫుడ్ కలర్నైనా వాడచ్చు, కాకపోతే మనం ఇంట్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి పిల్లలకి హెల్దీ వెర్షన్లోనే పెట్టాలనుకుంటాం కదా, అందుకని ఇక్కడ నేను బీట్రూట్ని యాడ్ చేశాను. దీనివల్ల ఫ్లేవర్ కానీ ఏమీ మార్పు రాదు, చాలా చక్కగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ పాలు కూడా మరిగిపోయినాయి, ఇక్కడ షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది మనకి. ఇక్కడ మనకి ఎంత కలర్ కావాలనుకుంటున్నారో మీరు అంత ఎక్కువ కలర్ని అంటే అంత ఎక్కువ బీట్రూట్ని తీసుకొని మరిగించుకోండి. ఆ తర్వాత ఆ బీట్రూట్ ముక్కల్ని తీసి పక్కన పెట్టేయండి. లేదు అంటే మీరు ఫుడ్ కలర్నైనా వాడుకోవచ్చు, లేదంటే అసలు కలర్ వేయకపోయినా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ నేను బ్రెడ్ పీసెస్ని 2 విడివిడిగా వెడల్పాటి ప్యాన్స్లో తీసుకున్నాను. ఎందుకంటే మనం ఇరుకుగా ఉన్న దాంట్లో కనుక వేసి మనం ఉడికించామనుకోండి, అది అడుగునవి మెత్తగా ఉంటాయి, పైనవి క్రిస్పీగా ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా వెడల్పు దాంట్లో తీసుకొని మనం షుగర్ సిరప్ని స్ప్రెడ్ చేసుకున్నాము ఫస్ట్. తర్వాత మనం ఇక్కడ ఈ మిల్క్ని కూడా యాడ్ చేసుకుందాము. రెండిట్లు సమానంగా వేసుకోండి. ఒకవేళ మీకు షుగర్ గినక బ్యాలెన్స్ అవ్వలేదు, కొంచెం కొంచెంగా తగ్గింది అనిపిస్తే మీరు ఇక్కడ ఈ పాలల్లో ఇప్పుడు మనం మరిగించుకుంటాం కదా, వీటిల్లో కొంచెం షుగర్ సిరప్ని అంటే షుగర్ని కానీ లేదు అంటే కండెన్స్డ్ మిల్క్ని కానీ యాడ్ చేసుకోండి. దీనివల్ల మంచి టేస్ట్ వస్తుంది కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవడం వలన. ఇక్కడ చాలామంది కూడా ఇదే టైంలో కోవాని కూడా యాడ్ చేసుకుంటూ ఉంటారు. నేనైతే కోవాని యాడ్ చేయలేదు ఫ్రెండ్స్, ఈ విధంగానే చేశాను. చూసారు కదా, ఇప్పుడు మనం పాలను కూడా స్ప్రెడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరికి అయ్యేంత వరకు మరిగించుకుందాము. ఇక్కడ మనం ఊరికే కలపకూడదు, కలపడం వలన ముక్క అనేది చెదిరిపోతుంది. చూసారు కదా, ఇక ఫైనల్గా దగ్గర పడిపోయింది. ఇక మనం ఇప్పుడు స్టవ్ని ఆపేయాలి. కొంచెం మిల్క్ ఉండగానే మనం స్టవ్ని ఆఫ్ చేయాలి, ఎందుకంటే బ్రెడ్ కాబట్టి తడిని పీల్ చేసుకుంటుంది. అలా కాకుండా మనం లాస్ట్ వరకు ఉంచామనుకోండి అడుగంటుతుంది. చూసారు కదా, ఇప్పుడు బ్రెడ్ మొత్తం ఆ పాలని అన్నిటినీ పీల్ చేసుకుంది. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇక మనం సర్వ్ చేసుకోవడమే. ఈ నట్స్ ఇవన్నీ కూడా చక్కగా పాలల్లో ఉడికిపోయి మెత్తగా ఉంటాయి, తినడానికి బాగుంటాయి. ఇంతే ఫ్రెండ్స్, ఇక మనం రెడీ అయిపోయింది మన డబల్ కా మీఠా. దీన్ని మనం కొంచెం బౌల్లోకి షిఫ్ట్ చేసుకునే ముందు ఈ విధంగా మంచిగా మిక్స్ చేసామనుకోండి, కలిపితే ఇది కొంచెం పేస్ట్ లాగా అవుతుంది. ఈ విధంగా కూడా మనకి మెత్తటి పేస్ట్ లాగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇదేమో మనకి క్యూబ్స్ లాగా కూడా ఉంచుకోవచ్చు. ఇలా కూడా ట్రై చేసి చూడండి, 2 విధాలుగా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, పిల్లలకు తప్పకుండా పెట్టండి. ఇది చాలా హెల్తీ ఫుడ్ కూడా. అందులోనూ ఇప్పుడు సమ్మర్ కూడా కదా, ఐస్ క్రీమ్స్ వీటన్నిటికంటే కూడా ఈ విధంగా ఇంట్లో తయారు చేసిన స్వీట్స్ని పిల్లలకి ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా హెల్త్ బాగుంటుంది. అందులోనూ ఇప్పుడు సిచ్యువేషన్ కూడా బాగోలేదు కదా, బయట ఫుడ్స్ అలాంటివి ఏమీ కూడా తినకూడదు. అందుకని తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అన్నది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను.